ఏ కష్టమెదురొచ్చినా, కన్నీళ్లు ఎదురించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఈ అందమైన రంగులలో కన్నా ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. నే ఏ దారిలో వెళ్ళినా, ఏ అడ్డు నన్నాపినా, నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఈ అందమైన రంగులలో కన్నా ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో, ఈ పాటతో, ఈ పాటతో. ఫ్రెండ్ నమస్తే, బాగున్నారా? నేనండి మీ కువైట్ కురండి. ఫ్రెండ్ హ్యాపీ ఫాదర్స్ డే. మనకి కష్టాల్లో, కన్నీళ్ళలో, ప్రతి విషయంలో మన వెంటే ఉండి మనల్ని నడిపించేది మన నాన్న. మన నాన్నని, మన అమ్మని, మన కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా గౌరవించుకుంటూ మన యొక్క మానవత్వాన్ని కాపాడుకుందాం. హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రెండ్. మా అమ్మగారు, మా నాన్నగారు చిన్నప్పుడే మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. మా నాన్నగారు ఉన్నారు, కానీ నేనైతే చూడలేదు ఇప్పటి వరకు కూడాను. కానీ చాలా ఇబ్బంది పడ్డాను. నాన్నగారు లేని లోటు ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలుసు. చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఉన్నటువంటి ఫాదర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు. ఎవరు కూడా దగ్గరికి తీసుకోకుండా దూరం అయితే పెట్టొద్దు. అందరినీ కూడా చేరతీయండి. వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి మనల్ని మంచిగా చూసుకోలేదేమో, కానీ ఇటువంటి మంచి లోకాలని మనం చూస్తున్నాం. ఇటువంటి బ్యూటిఫుల్ లైఫ్ని మనం ఎంజాయ్ చేస్తున్నామంటే మన నాన్నగారు బట్టే కదా. అటువంటి వ్యక్తిని మనం దూరం పెట్టకుండా మనం మంచి పొజిషన్లో ఉండి ఆయన్ని మంచిగా చూసుకోవాలనేసి ఒక గట్టి నమ్మకం అయితే ఉంచుకుని ఎవరైతే నాన్నగారులని దూరం పెట్టారో వాళ్ళందరూ కూడా మళ్ళీ నాన్నగారులని, ఫాదర్స్ని చేరదీసి మంచిగా చూసుకుంటారని, మన మదర్స్తో, మన కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసి మంచిగా చూసుకుంటారని మరి భావిస్తున్నానండి. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా అనుభవిస్తున్నాను నాన్నగారు లేని లోటు. అది నాన్నగారులను అయితే ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఒకవేళ మనం ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. మా నాన్నగారు డబ్బు లేదు, మా నాన్నగారు పేదోళ్ళు, మా నాన్నగారు నన్ను మంచిగా చూసుకోరు అనేసి కొంతమంది అనుకుంటారు. అలా లేని వాళ్ళు కూడా ఉన్నారు. నాలాంటి వాళ్ళు నాన్నగారు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఎలాగ ఉంటుందో ఏంటనేసి నాకు తెలుసు. ఎవరు కూడా ఉన్నటువంటి ఫాదర్స్ని ఎవరు కూడా చెడుగా చూడవద్దు, దూరం పెట్టద్దు. మంచిగా దగ్గర తీసుకొని ఆదరించండి. మనము ఇటువంటి బ్యూటిఫుల్ లైఫ్ని మనం ఎంజాయ్ చేస్తున్నామంటే ఆయన ఇచ్చినటువంటి బెక్సే. మనల్ని కన్నారు, వాళ్ళు కనకపోతే కనుక మనం ఇటువంటి లోకంలోకి రాకపోదాం, ఇటువంటి ప్రపంచాన్ని చూడలేం. అటువంటి నాన్నగారులని ఎవరు కూడా బాధ పెట్టద్దు. మంచిగా ఆదరించండి, మంచిగా మాట్లాడండి. నాన్నగారు లేని లోటు ఎలా ఉంటుందో ఏంటో తెలుసు లేని వాళ్ళకి. ఉన్నవాళ్ళు నాన్నగారిని గౌరవించండి, ఫాదర్స్ని గౌరవించి హ్యాపీగా వాళ్ళతో ఉండండి. ఇప్పటికైనా నాన్నగారిని మంచిగా చూసుకోండి. వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి వాళ్ళు అలా ఉన్నారు, మనం ఉన్నాం, మనం ఎదిగాం, మనం మంచి పొజిషన్లో ఉన్నాం. అటువంటప్పుడు మనం నాన్నగారిని, మన వాళ్ళని మరి తీసుకుని డాడీని, ఫాదర్స్ని అందరినీ కూడా దూరం పెట్టినటువంటి వాళ్ళు దగ్గర తీసుకుని హ్యాపీగా చూసుకోవడానికి ట్రై చేయండి, ప్రయత్నించండి. మరి ఈ యొక్క ఫాదర్స్ డే రోజున అటువంటి మంచి కార్యక్రమం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకనేసి అంటే మన నాన్నగారు లేని వ్యక్తులు ఉంటారు, కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని మా నాన్నకి ఏమీ లేవు, నన్ను పట్టించుకోడు, నన్ను చూడడు అని అనుకోకుండా మీరు పుట్టారు కాబట్టి, మీరున్నారు కాబట్టి, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి హ్యాపీగా నాన్నగారిని చూసుకోవడానికి
మనం ట్రై చేయాలి, మంచిగా చూసుకోవాలి. మా నాన్నగారి పొజిషన్ బాలేదు, అందుకనేసి నన్ను ఇలాగా దూరం పెట్టాడు, నన్ను చూసుకోలేకపోతాను మంచిగాను. నేనైనా కష్టపడి మంచి పొజిషన్‌లో ఉండి, మంచి ఇల్లు కట్టుకొని మా నాన్నగారిని ఆ ఇంట్లో చూసుకోవాలి అనే ఉద్దేశం మీలో ఉంటే చాలా బాగా ఉంటదండి లైఫ్ అనేది. మంచిగా నాన్నగారిని చూసుకోవడానికి మంచి అవకాశం ఉంటది. మా నాన్నగారు లేరు నా చిన్నప్పటి నుంచి కూడా. మరి నేను ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఒకవేళ మా నాన్నగారు నా దగ్గరికొస్తే గనక నేనైతే చేరదీస్తాను. మా నాన్నగారు ఉన్నారు, కానీ విడిపోయారనమాట. ఆయన ఎలాగుంటారో కూడా నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ కూడా చూడలేదు. ఒకవేళ ఆయన ఏ స్థితిలో ఉండి, ఒకవేళ ఆయన ఇబ్బందుల్లో ఉండి మళ్ళీ నా దగ్గరికొస్తే గనక నేనైతే కంపల్సరీగా చేరదీసి మంచిగా అయితే చూసుకుంటానని ఈ యొక్క సందర్భంగా, ఫాదర్స్ డే సందర్భంగా నేనైతే మాటిస్తున్నాను. మా అమ్మగారు, మా నాన్నగారు విడిపోయినా మా అమ్మగారైతే చాలా మంచిగా చూసుకున్నారు. మమ్మల్ని అయితే ఏ లోటు లేకుండా, మా నాన్నగారు లేని లోటు లేకుండా మమ్మల్ని అయితే చాలా చాలా మంచిగా చూసుకున్నారు. అంతే తప్ప మా నాన్నగారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఏ, నన్ను పట్టించుకోలేదు, నాకు ఇబ్బందిగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. మా నాన్నగారు లేక స్టడీ సర్టిఫికేట్ గురించి ఉండి కూడా లేనట్టు మనం సృష్టించలేము దేనిని. నా చిన్నప్పుడు చదువుకున్న కాడి నుంచి కూడా ప్రతి చోట స్కూలు, కాలేజీలు, యూనివర్సిటీలు ప్రతి చోట కూడా నాన్నగారి సర్టిఫికెట్టు, నాన్నగారి ఆధార్ కార్డు కావాలనేసి అంటే చాలా ఇబ్బంది పడిపోయేవాడిని. దానికి ఆల్టర్నేట్ చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అలాగే ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. నాన్నగారు లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఉండి నాన్నగారు ఉన్న వాళ్ళని పట్టించుకోండి. అలాగా ఎవరో కూడా పట్టించుకోకుండా ఉండొద్దు. ఈ రోజైనా మీ నాన్నగారులతో వెళ్ళి మాట్లాడండి. మంచిగా ఇంట్లోకి తీసుకోవడానికి మరి ట్రై చేయండి. నాన్నగారు లేని లోటు ఎలా ఉంటదో ఏంటో మరి నాకు బాగా తెలుసు, అనుభవించాను చిన్నప్పటి నుంచి కూడాను. ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాను. హ్యాపీగా ఫాదర్స్‌ని మంచిగా చూసుకొని, మంచిగా ఆనందంగా ఉంటారని ఫాదర్స్‌తో, మదర్స్‌తో, అందరితో, కుటుంబ సభ్యులతో అందరితో కూడా మంచిగా కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండు, హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రెండు.